ఓం లోకాన్ పాలనలాలనా ధృత కళాపారీణ విశ్వేశ్వరీ ప్రాకామ్యాదిగ అష్ట సిద్ధిద విమానస్థా ప్రభావల్లరీ శోకాదుఃఖ భయాదిరాహిత విశోక మోహనాశంకరీ శోకాన్నాశిని సౌఖ్యదాయిని మణి శ్రీలాలితాంభావయే. సౌభాగ్యదాయిని, సౌఖ్యప్రసాదిని, జ్ఞానప్రదాయిని, తత్వప్రభాసిని, ఆనంద స్వరూపిణి అయినటువంటి సర్వమనోన్మనికి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో ద్వైతవర్జిత అనే నామం వరకు కూడా లోపాముద్ర విద్య లేదా భాగధీశ్వరి విద్యను వివరించిన తర్వాత సావిత్రి విద్య వివరణ ప్రారంభమైంది కింద కొన్ని నామాల నుంచి. ద్వంద్వ ప్రకృతి, ద్వైత భావనలు లేనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనది, అంతటా కూడా ఏకముగా వ్యాపించి ఉన్న దేవి అని పరబ్రహ్మ యొక్క అద్వైత తత్వాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆత్మ పరమాత్మ యొక్క సమన్వయ స్వరూపాన్ని వివరిస్తూ జీవులకి ఐహిక సుఖాన్ని ఇచ్చేదాని నుంచి వచ్చేటువంటి బ్రహ్మానందాన్ని ఇచ్చే వరకు కూడా అన్ని ఆహారాలని ఇచ్చేది, అష్టైశ్వర్యాలు సకల సంపదలు సమకూర్చేది, సృష్టికి పూర్వం నుంచి కూడా ఉంటూ విశ్వరూపంగా వృద్ధి పొందుతూ లోకాలను అభివృద్ధి చేస్తున్నది. బ్రహ్మము ఆత్మ ఐక్యమైన రూపం కలిగింది, బ్రహ్మాత్మైక స్వరూపిణి అని. అలాగే బ్రహ్మాండాల నుంచి పిండాండాల వరకు విస్తరించి విచ్చుకునే లక్షణము తత్వము కలది బృహతి. అలాగే బ్రహ్మము యొక్క శక్తి స్వరూపిణి, బ్రహ్మజ్ఞాన స్వరూపిణి బ్రాహ్మణి. అలాగే బ్రహ్మ నుంచి వెలువడిన చైతన్య శక్తి స్వరూపిణి అంటే బ్రాహ్మి. ఆత్మ సాక్షాత్కార స్వరూపమైనటువంటి బ్రహ్మానందమైనది బ్రహ్మానంద అని. బ్రహ్మమనే ఆనందం కలిగింది లేకపోతే, అలాగే లేదా బ్రహ్మమనే ఆనందించేది అని. అజ్ఞానాన్ని నివేదనగా బలిరూపంగా సమర్పించేటువంటి త్యాగానికి, శ్రద్ధాభక్తులకి సంతోషించేదిగా బలిప్రియ అనే నామంతో దేవిని అభివర్ణించాయి కిందటి 9 నామాలు కూడా. అవి దేవి యొక్క విశ్వమాతృత్వాన్ని, జీవపాలనత్వాన్ని, లోకపాలకత్వాన్ని, ఆనందతత్వాన్ని దర్శింపజేసే ఆ నామాలన్నీ. దేవి యొక్క మరికొన్ని రూపగుణ విశేషాలను వివరిస్తున్నాయి ప్రారంభంలో కొన్ని నామాలు. అందులో మొదటిది భాషారూప అనే నామం. ఈ భాషారూప అనే నామానికి అర్థం భాష యొక్క రూపమైనది లేదా భాషయే రూపంగా కలిగినది. దీని యొక్క భావార్థ శ్లోకం భావావిష్కృత వాక్ప్రభావ పదవాక్యానేక సంశోభిత ఆదిక్షాంతర మాతృకా విదిత వర్ణాలంకృత భాసిత భాషావాంగ్మయ సృష్టికారణ ప్రభావానంత సంభావిత భాషారూప సుభాషితామృతనుత సిడ్నీపురీ శారద. అంటే భావావిష్కృత వాక్ప్రభావ పదవాక్యానేక సంశోభిత అన్నారంటే భావాలను వ్యక్తపరిచేటువంటి వాక్కు ద్వారా వెలువడే అనంతమైనటువంటి పదాలు వాక్యాల రూపంలో శోభిల్లేది. ఆదిక్షాంతర మాతృకా విదిత వర్ణాలంకృత ఆభాసిత అన్నారంటే అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి మాతృకా వర్ణాలను అనపడేటువంటి వర్ణమాలికతో అలంకరింపబడినది. భాషావాంగ్మయ సృష్టికారణ ప్రభావానంత సంభావిత అన్నారు. అంటే భాష, వాంగ్మయం, సాహిత్యాలని సృష్టించడానికి కారణమైనటువంటి అంతులేని ప్రభావం కలది. ప్రభావానంత సంభావిత అన్నారు. అంటే అలాగే భాషారూప సుభాషితామృతనుత అన్నారంటే భాషల రూపమైనది, మంచి సుభాషితాలతో కీర్తింపబడేటువంటి ఈశ్వరి అని. సంకల్పం చేత ప్రేరణ అయినటువంటి భావాలు నాదం ప్రభావంతో శబ్దాలుగా నిర్దిష్టమైనటువంటి వాక్కు రూపంలో బయటికి వ్యక్తం అవుతాయి. ఆ ప్రక్రియలో బయటికి వెలువడేటువంటి వైఖరి రూపమైన వాక్కు, శబ్దాలు, పదాలు, వాక్యాలుగా రూపం ధరిస్తున్నది. అదే భాష అనబడుతుంది. ఆ వైఖరి రూపమైన వాక్యే
ఈ రకరకాలుగా రూపాలు ధరించి అది భాష అనబడుతుంది. అలాంటి సర్వభాషల స్వరూపమైన దేవి, లేదా ఆ భాషలే రూపంగా కలది అని అర్థం. అంటే సంకల్పం నాదంగా, నాదం శబ్దంగా, శబ్దం వాక్కుగా మారినటువంటి భాషా స్వరూపమే దేవి. అంటే నాదరూపిణి, శబ్ద బ్రహ్మ, వాగ్రూపిణి అని భావం. ఇక సంస్కృతం, ప్రాకృతం అనేటువంటి భాషల సకల భాషల చేత కూడా నిరూపింపబడిన దేవి అని కూడా భావం ఉంది. ఒక చాటు ఉంది దీని మీద, భాషాసు ముఖ్యా మధురా దివ్యా గీర్వాణ భారతి తస్మాత్ హి కావ్యం మధురం తస్మాదపి సుభాషితం అని. అంటే భాషల్లో ప్రముఖమైనది, మధురమైనది సంస్కృతము. ఆ సంస్కృత భాషలో కావ్యాలు ఇంకా అందము, ఇంకా మధురమైనవి. వాటిలో ఉన్న సుభాషితాలు మరింత మధురము. అంటే ఆ మధుర సంస్కృత కావ్య సుభాషిత స్వరూపమైనది దేవి అని భావం. అలాగే పరబ్రహ్మం అవ్యక్తం కనబడింది. ఆ బ్రహ్మాన్ని దర్శింపజేసే సృష్టి వ్యక్తం కనబడుతుంది. సృష్టి కనబడుతుంది, పరబ్రహ్మ కనబడదు. కాబట్టి బ్రహ్మ అవ్యక్తం, సృష్టి వ్యక్తం. అలాగే సంకల్పము, భావం అవ్యక్తం, లోపల ఉంటాయి, అవి కనబడవు. దాన్ని వెలువరించే భాష వ్యక్తం. అలాగే నాదం, శబ్దం శక్తి స్వరూపం అవి. అలాగే ఆ శబ్దాల సమాహారమైనటువంటి భాష కూడా శక్తి స్వరూపమే. అదే దేవి యొక్క స్వరూపము. దాన్ని సరస్వతి అని, వాగ్దేవి అని, బ్రాహ్మి అని, వాగధీశ్వరి అని అనేక పేరుతో పిలుస్తారు. ఆ పరానాదం నుంచి ప్రత్యక్ష భాష వరకు అన్నీ తానే అయిన దేవి అని దీని యొక్క భావం. సంకల్పం భావంగా, భావం వాక్కుగా వ్యాపించడానికి మాధ్యమం అనేది భాష. ఆ భావ ప్రకటనం భాష ద్వారానే ఇతరులకు సరిగా తెలియడానికి అలంకారాలు, శ్లేషలు, వ్యంగ్యం, ధ్వని ఇవన్నీ కూడా వివిధ భాషా ప్రక్రియలు దోహదం చేస్తాయి. ఇవన్నీ వాటిలో వాటిలో చెప్పుకోవాల్సినవి భావ వ్యక్తీకరణము, లక్షణ నిర్ణయం, అన్యాపదేశము, అఖండార్థ బోధ అటువంటివి భావాన్ని సరిగ్గా గ్రహించడానికి తోడ్పడతాయి. అవి ఎలా ఉంటాయంటే, భావ వ్యక్తీకరణం అంటే ఒక భావాన్ని సరిగ్గా వ్యక్తం చేయడానికి అనుకూలమైనటువంటి భాషను ఎంచుకొని ఆ భాషలో ఉన్నటువంటి పదజాలాన్ని వాడుకొని ఆ భాష ద్వారా సంకల్పించిన భావాన్ని సరిగా అందించగలగడం, అది భావ వ్యక్తీకరణ అంటారు. అలాగే లక్షణ నిర్ణయం అంటే ఒక పదానికి నిఘంటువులో ఉన్నటువంటి అర్థం కాకుండా ఇతర పదాలతో కలిసే వచ్చే అర్థాలను కూడా తెలుసుకొని ఆ పదాన్ని ప్రయోగిస్తూ భావాన్ని ప్రకటించగలడం. అన్యాపదేశం అంటే సంకల్పము, ఆలోచనలని పరోక్షంగా వేరే విధంగా చెప్పి ఆ విషయాలని స్ఫురింపజేయడం వాళ్ళకి. అలాగే దీన్నే ధ్వని అని, వ్యంగ్యం అని, శ్లేష అంటారు సాహిత్యంలో. ఇక అఖండార్థ బోధ అని ఒకటి ఉంది. అది ఏంటంటే ప్రయోగించిన వాక్యాలు, శబ్దాలు రకరకాల అర్థాలు చెప్పే సందర్భం ఉండవచ్చును. వాటన్నింటినీ కూడా సమీకరించుకొని ఆ గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్య తాత్పర్యాన్ని గ్రహించేటట్లుగా రచన చేయడం, దాన్ని అఖండార్థ బోధ అంటారు. ఇలాగా ఈ నాలుగే కాకుండా ఇంకా రకరకాలైనటువంటి సాహిత్య ప్రక్రియల ద్వారా భావాన్ని భాష రూపంలో అందించగలడమే ఆ భాషారూపమైనటువంటి ఆ దేవి యొక్క అనుగ్రహం అని అర్థం. ఈ భాష, భావాలు ఇవన్నీ కూడా మనసుకు సంబంధించిన ప్రవృత్తి. అది మనో బ్రహ్మేది విజానాత్ అంటుంది తైత్తిరీయోపనిషత్తు. అంటే మనసు బ్రహ్మము కనుక ఆ మనసు యొక్క ప్రవృత్తులైనటువంటి భాష, భావాలు ఆ పరబ్రహ్మ యొక్క ప్రేరణలే కనుక వాటి రూపం భాషారూప అంటే దేవి అని అర్థం. భాషలు అనేకం ఉన్నా కానీ వాటన్నిటి ప్రయోజనం కూడా భావ వ్యక్తీకరణమే. ఏ భాషలో చెప్పినా సరే భావాన్ని వ్యక్తీకరించడమే. భావానికి మూలమైనటువంటి సంకల్పము, భావాన్ని వ్యక్తీకరించే భాషలు అన్నీ కూడా దేవి యొక్క స్వరూపమే అని దీని యొక్క భావం. అంటే సంకల్పము, భాష, భావము, భాష ఈ అన్నీ కూడా దేవి యొక్క స్వరూపమే. ఈ శ్రీ విద్యాపరంగా చూస్తే బహిర్యాగంలో శబ్దాలు, నామాలు, స్తోత్రాలతోటి సారస్వత రూపంగా, మహామాయా రూపంగా దేవిని దర్శించి ధ్యానించడం బహిర్యాగంలో. అలాగే తర్వాత అంతర్యాగంలో మాతృకా వర్ణాలతో నిండినటువంటి మంత్రజపంతో భాషా రూపంగా దేవిని జపించడం. ఇక రహోయాగంలో మూడవది రహోయాగంలో ఆ మంత్రాలన్నింటినీ కూడా ఓంకారంలోకి లయం చేయడం, అంటే ప్రాణభాషా రూపంగా దేవిని దర్శించడం అన్నమాట.
ఇక మహాయాగంలో చిట్టచివరి మహాయాగంలో ఆ ఓంకారానికి మూలమైనటువంటి నాదాన్ని ధ్యానిస్తూ చిదగిరిగా దాన్ని రగుల్చుకుని దేహంలో ఆత్మభాషారూపంగా దేవిని పరంజ్యోతిగా దర్శించి తాదాత్మ్యం చెందడం. అంటే ఈ అన్ని రకాల భాషల స్వరూపమైనది దేవి అనేది యొక్క భావం. అన్ని యాగాల్లోనూ ఉన్నటువంటి భాషా స్వరూపాలే దేవి అని భావం. భాష అంటే భావ ప్రకటనం, ఆ భావం అంటే మళ్ళీ మనో ప్రకటనం, ఆ మనస్సు అంటే ప్రాణ ప్రకటనం, ప్రాణం అంటే ఆత్మ ప్రకటన, ఆత్మ ప్రకటనం. దీని సారం అంతా కూడా ఒకదానిలో ఒకటి లయమైపోవడంతో పోవడంలో ఉంటుంది. అంటే భావం మనస్సు ప్రాణం ఆత్మలోకి లయమైపోతాయి. అంటే ఆ లయాస్వరూపమే దేవి అని అర్థం. దానికి మూలస్వరూపం లయాస్వరూపం కాబట్టి లయాస్వరూపమే దేవి అని అర్థం. అంటే ఈ లయాస్వరూపం దేవి యొక్క స్వరూపం సమాధి స్థితిలో మాత్రమే ఆ స్వస్వరూపానుభూతి, అంటే ఆమె యొక్క స్వరూపాన్ని అనుభూతి తెచ్చుకోవడం అక్కడ సమాధి స్థితిలోనే సాధ్యమవుతుంది. కనుక భాషారూప అంటే లయాస్వరూపిణి అని అంతర్గతమైన రహస్యం. ఈ నామంలోనూ ఈ భావార్థ శ్లోకంలోనూ భాషాదేవి మంత్రం ఉంటుంది. ఈ మంత్రజపం వల్ల సంస్కారయుతమైనటువంటి భాష సాహిత్యాలపై అధికారం పొందవచ్చు అని చెప్పి మంత్రశాస్త్రం చెబుతుంది. దీని యొక్క ధ్యాన శ్లోకం జలజాం అక్షమాలాంచ అభయం దశీంకరై హంసారూఢాం సువర్ణాభాం భాషాదేవీం నమామ్యహం. దానికి మంత్రం ఐం సకలనడైం బృహద్భావే భాషయ వట స్వాహా అని. సకల భాషల యొక్క స్వరూపమైన దేవి అని ఈ నామం యొక్క భావం. సంకల్పం వాక్కుగా ప్రకటితమైనటువంటి భాష స్వరూపము, అవ్యక్తాన్ని వ్యక్తం చేసేటటువంటి భావ వ్యక్తీకరణ యొక్క ఉపకరణ ప్రసాదిని, అన్ని భాషల్లో ఉన్నటువంటి సుభాషిత స్వరూపిణి, మాతృకావర్ణమానికితో అలంకరించబడినది, సర్వనాద వర్ణ శబ్ద మంత్రస్వరూపిణి అని విస్తృతమైన భావం ఉంది ఈ నామంలో. ఇక శ్రీ విద్యలో అయితే చతుర్యాగాల్లో జరిగేటువంటి ధ్యాన ప్రక్రియలో ఉన్నటువంటి వివిధ భాషా రూపాలు కూడా దేవి యొక్క శక్తితత్వం అని యోగపరమైనటువంటి విశేషమైన భావం ఇది. ఆ సకల భాషాయోష, విమల భావావేశ, విపుల జ్ఞానాభూష, బ్రహ్మతత్వాయోష ఆ పరమేశ్వరే. అన్ని భాషల స్వరూపమైన దేవి అన్నటువంటి కింద నామం భాషారూప అనే నామం అవి బాహ్యంగా ప్రకటించబడేవే కాకుండా ధ్యానంలో, యోగ సాధనలో వివిధ నాద శబ్ద మంత్రాల యొక్క సమగ్ర భాషాస్వరూపిణి అని, సంకల్పం నుంచి సారస్వతం వరకు, పరానాదం నుంచి ప్రత్యక్ష వాక్కుల వరకు అన్నిటి యొక్క స్వరూపమైన దేవి అని, ఆ పరబ్రహ్మ ప్రేరణ అనేటువంటి భావాలన్నిటి యొక్క సమాహార స్వరూపం అని, వినబడేవి వినబడనివి అన్ని నాద భావ శబ్ద ప్రకటన భాషల యొక్క విస్తృత స్వరూపమని అభివర్ణించింది ఆ నామం. వాగ్దేవి, నాదరూపిణి, శబ్దబ్రహ్మ, మంత్రశక్తి అన్నీ కూడా దేవియే అని ఆ నామం యొక్క పరమార్థం. భాషాయోష అయినటువంటి దేవి శక్తి సామర్థ్యాలని, బలాలని వర్ణిస్తోంది వచ్చే నామం బృహత్సేన అనే నామం. ఈ బృహత్సేన అనే నామానికి అర్థం విస్తృతమైన గొప్ప సేన కలిగినది, సైన్యం కలిగింది అని. దీని యొక్క భావార్థ శ్లోకం దేవానీక చమూ సమేత చతురంగ సైన్య సంసేవిత వృక్షామాయజువేద మంత్ర వినుత జ్ఞానాది శక్త్యాన్విత ఆమ్నాయాధ్వర మంత్ర సన్నుత బృహత్సేనాధి శోభాకృత జ్ఞానావిర్భవ శక్తి మూల మహిత సిడ్నీపురీ శారద. అంటే దేవారీక చమూ సమేత చతురంగ సైన్య సంసేవిత అన్నారంటే దేవతల సేనలతో కూడినటువంటి చతురంగ బలాలతో నిండినటువంటి సైన్యం చేత సేవింపబడేది. వృక్షామాయజువేద మంత్ర వినుత జ్ఞానాది శక్త్యాన్విత అన్నారంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేద మంత్రాల చేత స్తుతింపబడేటువంటి అనంతమైన జ్ఞానశక్తులు కలిగినది. ఆమ్నాయాధ్వర మంత్ర సన్నుత బృహత్సేనాధి శోభాకృత అన్నారంటే ఆగమాలలో చెప్పబడినటువంటి యజ్ఞ మంత్రాల చేత గొప్ప సేన
కలదిగా కీర్తింపబడినది. ఆ మంత్రాల చేత కీర్తింపబడింది ఆవిడ. జ్ఞానావిర్భవ శక్తి మూల మహిత అన్నారంటే జ్ఞానం వల్ల పొందినటువంటి ప్రధాన శక్తి, మూలశక్తి కలిగినటువంటి ఈశ్వరి అని. దేవతలకి వారి సైన్యాలకి ఆధిపత్యం వహించి బండాసురు మహిషాసురులు వంటి రాక్షసులతో యుద్ధం చేసినటువంటి దేవి యొక్క నాయకత్వ సామర్థ్యము, శక్తియుక్తులు ఇదివరకటి నామాల్లో దేవి భాగవతం వంటి పురాణాల్లోనూ వివరించబడ్డాయి. అంటే అంతటి గొప్ప సైన్యాలు, అపార చతురంగ బలాలు, అనంత సేనావాహిని కలిగిన దేవి అని దీని యొక్క భావం. అనంతావై వేదా అని శాస్త్రం. అంటే వేదములు అనంతాలు, వేద మంత్రాలు అనంతాలు. ఆ వేద మంత్రాలు, యజ్ఞాలలో గానం చేసే మంత్రాలు అన్నీ కూడా జ్ఞానశక్తితో నిండినటువంటి సేనగా పరిగణించబడతాయి. ఆ జ్ఞానానికి చిన్నమైనటువంటివి అనంతమైనటువంటి ఆ మంత్రసేనను కలిగిన దేవి అని భావం. శాస్త్రాల్లో 7 మంత్రాలు ఉన్నట్టు చెప్పబడింది. ఈ మంత్రశాస్త్రంలో కూడా 7 కోట్ల మహామంత్రాలు అని చెప్పబడింది. అంటే ఆ 7 కోట్ల మహామంత్రాలు కూడా దేవిని ఆమ్నాయ దేవతా రూపాల్లో సృజిస్తున్నాయి అని దేవి భాగవతంలో చెప్పబడింది. అంటే ఆ 7 మంత్రాలు కూడా సేనగా కలిగినది దేవి అని. ఇక మనలో దేహంలో నాదం వ్యక్తమైనప్పుడు వచ్చే శబ్దాలు, అక్షరాలు, స్వరాలు, భాషలు, పదాలు, వాక్యాలు, సాహిత్యాలు అన్నీ కూడా ఒక మహాసైన్యంగా, బృహత్సైన్యంగా కనుక భావిస్తే దేవి ఆ సైన్యం కలది. అంటే సర్వ సారస్వత భాషా వాంగ్మయాలకి అధినేత్రి, నాయకురాలు అని భావం. దేవికి భండాసుర ఉదోద్యుక్త శక్తి సేనా సమన్విత అనేటువంటి నామం కూడా చెప్పబడింది ఇంతకుముందు. అంటే ఆ భావమే. అంటే భండాసురుణ్ణి వధించేటువంటి ప్రయత్నం కోసం అని చెప్పి శక్తిసేనల్ని సమన్వితం చేసుకునే శక్తిసేనలతో కూడి ఉన్నది అని అర్థం. ఆ భావం ఇక్కడ కూడా అన్వయమవుతుంది బృహత్సేన అంటే. సృష్టి అంతా కూడా దేవి యొక్క అంశారూపమే. ఈ బ్రహ్మాండాలన్నీ కూడా, ఈ బ్రహ్మాండాలు, జీవులు అన్నీ కూడా ఆమె ఆజ్ఞకు బద్ధులే కనుక ఈ నామరూపాత్మకమైనటువంటి సృష్టి అంతా కూడా దేవి యొక్క బృహత్తరమైన సేన అని భావించాలి. అలాగే ఆమె వరకు సర్వతంత్ర స్వతంత్ర అయి ఉంటుంది ఆవిడ. కాబట్టి సృష్టి అంతా ఆమె ఆజ్ఞకు లోబడి ఉన్నది కనుక ఆమె ఈ సృష్టి అనేటటువంటి బృహత్సేన కలిగినది అర్థం. అలాగే బృహత్సేనుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజస్వరూపమైన దేవి అని కూడా భావం. బృహత్తరమైనటువంటిది, అపారమైనటువంటి సేన కలిగిన దేవి అని ఈ నామం యొక్క భావం. రాక్షస సంహారానికి అనంతమైనటువంటి దేవతల యొక్క సైన్యం చేకూర్చుకున్నది. జ్ఞానశక్తితో కూడినటువంటి వేదమంత్రాల సైన్యానికి నాయక శ్రేష్ఠురాలు. సకల సారస్వతాల్లో ఉన్నటువంటి భాష, భావ, ప్రతిభ, అలంకార విశేషాల యొక్క సేనకి నాయకి. నామరూపాత్మకమైనటువంటి సృష్టి అంతా కూడా బృహత్తరమైనటువంటి సేనగా కలిగినది అని దీని యొక్క విస్తృతమైన భావం. సృష్టికి అధినేత్రి, మంత్రాలకు అధిష్టాత్రి, సారస్వతాల ప్రతిష్టాత్రి, దేవసేన విజయిత్రి దేవి అని విశేష భావాలు ఈ నామంలో ఉన్నాయి. ఆ జ్ఞాన సంపన్న, ధ్యాన ప్రసన్న, విఘ్న విచ్ఛిన్న, రక్ష విపన్న, భక్త ప్రపన్న ఆ పరమేశ్వరే. గొప్పదైన విస్తారమైనటువంటి సేన కలిగిన దేవి అన్నటువంటి క్రింద నామం బృహత్సేన అనే నామం లెక్కలేనంత మంది దేవతా సేనల ఆధిపత్యమే కాకుండా జ్ఞానంతో నిండి మహత్తర శక్తి కలిగినటువంటి కోట్లాది వేదమంత్రాలే సేనగా కలిగినది. అన్ని భాషల్లో ఉన్నటువంటి సాహిత్య, శబ్ద, వర్ణాలనేటువంటి సైన్యం కలది. ఆమె ఆజ్ఞకు లోబడి ప్రవర్తించేటువంటి సృష్టి అనేటువంటి బృహత్తరమైన సేన కలిగింది అని విశేషార్థాలు కలిగింది ఆ నామం. నాద, మంత్ర, శబ్ద, వాంగ్మయ సేనావాహినులకి దేవి అధినేత్రి అనే ధ్వని వినిపిస్తోంది ఆ నామంలో. జ్ఞానస్వరూపిణి, మంత్రరూపిణి, విశ్వవ్యాప్త శక్తి స్వరూపిణి అనేటువంటి అంతర్గత విశేష భావాలు గోచరిస్తాయి ఆ నామంలో. వివిధ రకాలైనటువంటి శక్తి సేనలు కలిగిన దేవి యొక్క ఉనికిని, గుణతత్వాలని పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది రానున్న నామం భావాభావ వివర్జిత అనే నామం. ఈ భావాభావ వివర్జిత అనే నామానికి అర్థం భావం అంటే ఉండడం, అభావం అంటే ఉండకపోవడం అనేటువంటి 2 స్థితుల చేత విడువబడినది. అంటే ఉండడము లేదు, ఉండకపోవడము లేదు. ఆ 2 స్థితుల చేత కూడా విడువబడినది. అంటే ఆ 2 స్థితులు కూడా లేనిది అని అర్థం.
దీని యొక్క భావార్థ శ్లోకం సామాన్యాద్గుణద్రవ్య కర్మ సమతాన్ భావాత్యతీతాకృత ప్రాగాత్యంత తవస్వభావరహిత ప్రధ్వంసయన్యోన్యత భావారాహిత సాక్షిభూత సకల సృష్ట్యాన్ సదా పాలయ భావాభావ వివర్జిత సురనుత సిడ్నీపురీ శారదా. అంటే సామాన్య గుణద్రవ్య కర్మ సమతాన్ భావాత్యతీతాకృత అంటే సామాన్యమైనటువంటి గుణాలు, పదార్థాలు, క్రియలు అన్నిటినీ కూడా సమభావంతో చూస్తూ వాటికి అతీతంగా ఉండేది. ప్రాగాత్యంత తవస్వభావ రహిత ప్రధ్వంసయన్యోన్యత భావారాహిత అన్నారు. అంటే అభావస్థితులైనటువంటి ప్రాగభావం, ప్రధ్వంసాభావం వంటివి లేకుండా సృష్టి అంతటినీ కూడా సాక్షీభూత సకల భావారాహిత సాక్షిభూత సకల సృష్ట్యాన్ సదా పాలయ అన్నారు. అటువంటి అభావాలు లేకుండా సృష్టి అంతటినీ కూడా సాక్షిభూతంగా చూస్తూ ఎల్లప్పుడూ చక్కగా పరిపాలించేది. భావాభావ వివర్జిత సురనుత అన్నారంటే అభావస్థితుల చేత విడువబడినటువంటిది దేవతల చేత కీర్తింపబడినటువంటి ఐశ్వర్య అర్థం. ఇక భావం అంటే ఉండడం, అభావం అంటే ఉండకపోవడం, అంటే లేకపోవడం అనేటువంటి రెండు స్థితులకి అతీతంగా ఉన్నది దేవి అని అర్థం. అంటే ఉండడం, ఉండకపోవడం రెండూ లేవుట ఆవిడకి. ఈ అర్థం తర్కశాస్త్ర పరిజ్ఞానం ఉంటే కానీ సరిగా అవగాహన కాదు. దాని విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భావాలు అభావాల స్థితుల గురించి అపరిచ్ఛేద్య అనేటువంటి 642వ నామం దగ్గర వివరించడం జరిగింది. అయినా ఇక్కడ ఇంకొకసారి చెప్పుకుంటే దాని యొక్క భావం సరిగా అర్థమవుతుంది. భావం అంటే ఉండడం. తర్కశాస్త్రం ప్రకారం భావాలు 6 విధాలు. ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయులు. ఆ భావాల స్థితి అన్నిటికీ కూడా అత్యధికంగా ఉన్నది. అంటే ఉండడానికి అత్యధికంగా ఉంది, అన్ని రకాల ఉండడానికి అత్యధికంగా ఉన్నది దేవి అని ఊహించుకోవచ్చు. మనం భావం అంటే ఊహించుకోవచ్చు కొంచెం. కానీ ముఖ్యంగా అభావస్థితి అర్థం కావడం కష్టం కనుక మరోసారి చెప్పుకోవాల్సి వస్తుంది. తర్కశాస్త్ర ప్రకారం అయితే అభావం అంటే ఉండకపోయే స్థితి, అంటే లేని స్థితి అని అర్థం. అంటే లేని స్థితి లేనిది, లేని స్థితికి అతీతమైనది దేవి అని అర్థం వస్తుంది. లేని స్థితి లేనిది అంటే ఉన్నది అని అర్థం, లేని స్థితి లేకుండా ఉన్నది అని అర్థం అంతే. ఈ అభావాల వల్ల 4 విధాలు: ప్రాగభావం, ప్రధ్వంసాభావం, అన్యోన్యాభావం, అత్యంతాభావం అని. ఇందులో ఏదో ఒక అభావానికి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము, ప్రతి జీవి కూడా లోనవుతూ ఉంటుంది. ఈ అభావాలకు అతీతమైన దేవి అని యొక్క భావం. ఈ ఒక్కొక్క 4 చూద్దాం ఒక్కొక్కసారి. ప్రాగభావం అంటే ఒక వస్తువు పుట్టక ముందు ఉన్నటువంటి స్థితి, అంటే వస్తువు లేనటువంటి స్థితే కానీ ఇంకా పుట్టలేదు, అంటే ఇక్కడ ఉద్భవిస్తుంది అని చెప్తాం. ఆ వస్తువు ఇక్కడ వస్తుంది అని చెప్పడం. అంటే దేవి ఎల్లప్పుడూ ఉండేది కనుక ఇక్కడ దేవి పుట్టగలదు అని చెప్పడానికి వీల్లేంది, అది ప్రాగభావం. ప్రధ్వంసాభావం అంటే ఇది నశిస్తుంది అని చెప్పడం, ధ్వంసం అయిపోతుంది అని చెప్పడం. దేవి నిత్యసత్య చైతన్యం కనుక నాశనం లేనిది కనుక ఈ అభావం కూడా లేనిది. అన్యోన్యాభావం అని ఇంకోటి ఉంది. అది 2 వస్తువులు ఉన్నప్పుడు ఒకదానికంటే ఒకటి వేరు అని చెప్పడం. ఆ 2 వస్తువులే లేవు, మొత్తం అంతా దేవి కంటే వేరే ఇంకో వస్తువు లేదు కనుక ఈ అభావం కూడా లేదు ఆవిడికి. ఇక అత్యంత అభావం అని ఒకటి ఉంది. ఇది దేశ కాలాల చేత కలిగేటటువంటి అభావం. అది అంటే దేవి సర్వత్రా ఉంటుంది కనుక ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు, అక్కడ ఉంది, ఇక్కడ వస్తుంది అని లేదు, అని చెప్పడానికి లేదు. కాబట్టి అటువంటి వీలు లేదు కాబట్టి అత్యంత అభావం కూడా లేదు ఆవిడ. అలాగా అభావాలకి భావాలకి అతీతంగా ఉండేది, వాటి చేత విడువబడేది దేవి అనేది యొక్క భావం. ఇక భావం అంటే దృశ్య ప్రపంచం, మనకు కనిపించే ప్రపంచం, జగత్తు, ఇవన్నీ కూడా భావం. అభావం అంటే సృష్టికి కారణమైనటువంటి అవ్యక్త మాయా స్వరూపం, అవిద్య అని చెప్పుకోవచ్చు. ఈ రెండింటికి అతీతమైనది. అంటే ఇటు జగత్తుకి అటు మాయకు కూడా అతీతమైనది, అంటే వాటి చేత విడువబడిన దేవి అని భావం. అభావం అంటే అభావానికి మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే గగన కుసుమము అంటే ఆకాశంలో పూసిన పువ్వు అని అర్థం. ఆకాశంలో పూసే పువ్వు పూయదు కదా, కానీ గగన కుసుమం అనే పదం ఉంది,
కాబట్టి అది లేనిదాన్ని సూచిస్తుంది అది గగన కుసుమం అనేది. అలాగే శశవిషాణము, శశవిషాణం అంటే కుందేటి యొక్క కొమ్ము, కుందేటి కొమ్ము ఉండదు, అయినా సరే శశవిషాణం అనే పదం వచ్చింది కాబట్టి అది అభావం అనమాట. అలాగే శూన్యవాదు, వంశాపుత్రుడు ఇంకోటి కూడా ఉందనుకోండి, శూన్యవాదుల యొక్క శూన్యం. శూన్యవాదులు ఏం చెప్తుంటారు, శూన్యమే ఉందంటారు, మతంలో శూన్యం ఉందంటారు, కానీ శూన్యం లేదు కదా అక్కడ. వాళ్ళ యొక్క శూన్యం ఎలా ఉంటుందో, ఆ శూన్యవాదుల యొక్క శూన్యం ఎలా ఉంటుందో అభావం కూడా అలాగే ఉంటుంది అని అర్థం. అంటే దృశ్యమైనటువంటి జగత్తు కానిది, అంటే భావం కానిది, ఈ అభావాలు కానిది, ఈ రెండిటికి అతీతమైన దేవి అని భావం. దీని యొక్క అర్థం భావ వివర్జిత అంటే అంత అర్థం ఉంది, తర్కశాస్త్రం ప్రకారం చూడాలి ఇది. అలాగే భావం అంటే సగుణ రూపమైనటువంటి ఉపాస్య రూపమైనటువంటి మూర్తి అనేటువంటి బ్రహ్మస్వరూపిణి అని గ్రహించితే, అభావం అంటే ఇక ఉపాసనకి కాకుండా మనస్సులో భావించేటటువంటి అనుపాస్యమైనటువంటి నిర్గుణ బ్రహ్మస్వరూపిణి అని అర్థం తీసుకుంటే, ఆ ఉపాస్య అనుపాస్య స్థితులు రెండూ కూడా రెండింటికి అతీతంగా ఉన్నటువంటి పరంజ్యోతి స్వరూపిణి అని అర్థం. ఆ లయాస్థితిలో ఈ భావం అభావం ఈ రెండూ ఉండవు, ఆ రెండూ కరిగిపోతాయి దాంట్లో. కనుక ఆ లయాస్థితి స్వరూపిణి దేవి అనేది దీని యొక్క భావం. అలాగే భావం అంటే మనసులో ఉన్నటువంటి ఆలోచన, అది బహిర్గతమయ్యేటువంటి విధానం కలిగి ఉన్నది భావం. అంటే భావానికి మనసులో ఒక ఆలోచన ఉంటుంది, అది బహిర్గతమయ్యేటువంటి విధానం కూడా ఉంటుంది. అభావం అంటే భావం లేని స్థితి, అంటే భావాతీతమైనటువంటి నిశ్చలమైన స్థితి, అది పరబ్రహ్మ స్థితి. అది భావం ఐహికము మానసికమైన స్థితి, అది అభావం మాయాస్థితి. ఈ రెండు స్థితులు కూడా అతీతమైన దేవి. అంటే అటు ఆ మానసిక స్థితికి మాయాస్థితికి కూడా అతీతమైనటువంటి దేవి అని యొక్క భావం. భావం నుంచి నిశ్చలమైనటువంటి అభావ స్థితికి, దాని నుంచి ఆ పైన ఉన్నటువంటి నిర్వికార స్థితి అయినటువంటి పరబ్రహ్మ భావాన్ని చేరుకోమని దీని యొక్క అంతరార్థం. మంత్రశాస్త్రంలో అక్షరాల కూర్పుతోటి ఉన్నటువంటి మంత్రాలకి కొన్నిటికి భావం అర్థమయ్యే పద్ధతులు ఉంటాయి, కొన్నిటికి అలా అర్థాలు ఉండవు. ఉదాహరణ తీసుకుంటే నమశివాయ అనే పదం అనే నామం తీసుకుంటే, శివునికి నమస్కారం అనే అర్థంలో భావం చక్కగా అర్థమవుతుంది, ఆ మంత్రం అర్థమవుతుంది చక్కగా నమశివాయ అంటే. కానీ మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి పంచాక్షరీ కల్పం ప్రకారం చూస్తే యవాన సింహ అనేది కూడా ఒక మంత్రమే. అదే అక్షరాలు అటు ఇటు తారుమారు చేస్తే వచ్చేది కూడా మంత్రమే, అది కూడా. ఈ పదానికి సాహిత్యపరంగా శబ్దాలు తీసుకుని నిఘంటువులు చూసుకుని అర్థం చెప్పడం కష్టం, అయినా అది మంత్రం. ఈ మంత్రాన్ని అనుష్ఠిస్తే శత్రువుల బాధ తొలగిపోతుందని శాస్త్రం చెబుతోంది. దీనికి భాషాపరంగా అర్థం లేకపోయినా కానీ ఆ బీజాక్షరాల కూర్పుతోటి సమకూరినటువంటి శక్తి ఉంది ప్రధానంగా దానికి. అంటే ఆ నామం భావ వివర్జిత అని అర్థం, భావవర్జిత అని అర్థం. అంటే భావం లేదు ఆ నామానికి, కానీ భావం ఉంది అక్కడ. అలాగే ఆ నామంలో మనకి తెలియని భావం ఉంటుంది కనుకనే అది మంత్రమైంది. అంటే భావం లేకుండా లేదు, కానీ మనకు తెలియదు కనుక అభావవర్జిత అని అర్థం. అంటే భావం లేనిది అభావం లేనిది అనే స్థితిని ఈ మంత్రశాస్త్ర ప్రకారం కూడా అన్వయిస్తే సులువుగా అర్థమయ్యే అవకాశం ఉంది. స్కంద పురాణంలో యజ్ఞవైభవ ఖండంలో వ్యాసుల వారు ఈ అభావ స్థితిని గురించి వివరిస్తారు ఈ విధంగా. ఒక వస్తువు కల్పింపబడినటువంటి ఒక వస్తువు యొక్క అభావం అంటే నాశం అనగా అధిష్టానం మిగలడం, దాని యొక్క పూర్వపు రూపం మిగులుతుంది అని అర్థం. అంటే కల్పితమైన వస్తువు భావ వస్తువు కాదు, అభావ వస్తువు కాదు, ఆ రెండింటికి మధ్యలో ఉన్నది. కల్పిత వస్తువు తనకంటే భిన్నమైనది, అధిష్టానంతో సమాన స్థితి కలిగినటువంటి భావాభావాలు అధిష్టానం ఉండడం అనగా అధిష్టానం కంటే భిన్నములు కావు కనుక దాని యందే ఉండుడా అని అర్థం. అంటే అధిష్టానానికి విషమస్థితి అయినటువంటి పదార్థం యొక్క అభావం అంటే అధిష్టాన రూపం అన్నట్లుగా దానికి భిన్నం కాదు. అధిష్టానం సత్యమే కనుక దానికి నాశనం లేదు అని సముదాయమైన అర్థం దీనికి. అలాగే ఒక తర్కశాస్త్రంలో నుండి ఒక ఉదాహరణ తీసుకుంటే సర్పరజ్జు భ్రాంతి అని ఒకటి ఉంటుంది. అంటే రజ్జు అంటే తాడును చూసి పాము అనుకుని భయపడ్డాం అనమాట. సర్పరజ్జు భ్రాంతి అంటే రజ్జులో తాడు మీద ఆరోపింపబడిన సర్పం యొక్క అభావం, సర్పం లేదు అక్కడ, సర్పం లేకపోవడం అనేటువంటి అభావం ఏ విధంగా ఉంటుంది, అక్కడ సర్పం లేకపోతే తాడే ఉంటుంది అనమాట. అంటే ఆ అభావం రజ్జు రూపంలో ఉంటుంది, అలాగే ఉంటుంది.
అంటే తాడు సర్పం ఉన్నది అనుకున్నంతకాలం దాని యొక్క భావంతో భ్రాంతి కలుగుతుంది మనకి. అది లేని నాడు దాని యొక్క మూలస్వరూపం అనేటువంటి తాడు ఉంది అక్కడ. ఆ తాడు అలాగే ఉంటుందో అలాగే భావ అభావాల యొక్క అభావం అధిష్టానంగా ఉంటుంది, ఆ తాడులా ఉంటుంది. భావం ఉంది, అభావం ఉంది అక్కడ. అంటే భావం ఏది? పాము ఉన్నది అనుకోవడం భావం. అభావం అంటే పాము లేదు అనుకోవడం. ఆ రెండు భావము అభావం కూడా లేకుండా ఉన్నది తాడు. ఆ తాడు ఉన్నది అక్కడే ఉందన్నమాట. అదే అధిష్టానం అంటారు దాన్ని. ఆ అధిష్టానం ఈ సృష్టిలో తీసుకుంటే ఆ అధిష్టానం జీవులందరికంటే పరమైనటువంటి పరబ్రహ్మ కనుక దేవి పరబ్రహ్మ స్వరూపిణి అని భావం. భావము అభావాల చేత విడువబడినది దేవి అని ఈ నామం యొక్క భావం. తర్కశాస్త్ర ప్రకారం 6 విధాలైనటువంటి భావస్థితులు, 4 విధాలైనటువంటి అభావస్థితులు లేనిది. ఈ స్థితులన్నింటికీ కూడా అతీతమైనది. సగుణ నామరూపాత్మకమైనటువంటి జగత్తుకి అవ్యక్తమైనటువంటి మానసిక సంకల్ప అవిద్యామూలక మాయా ప్రభావితమైనటువంటి అజ్ఞాన భావనలకి అందనిది. భావాభావాలకు అతీతంగా పరబ్రహ్మ చైతన్య తత్వంగా భాషించేది. నిత్య సత్య చైతన్య స్వరూపిణి. ఉపాస్య అనుపాస్య స్థితులు రెండింటికీ కూడా అతీతంగా ఉన్నటువంటి పరంజ్యోతి స్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి, నిర్వికార తురీయాతీత సమాధి స్థితి ప్రసాదిని, లయాస్థితి స్వరూపిణి అని విస్తృతమైన భావాలు కలిగింది ఈ నామం. భావం నుంచి నిశ్చలమైనటువంటి అభావస్థితికి, దాని నుంచి నిర్వికార స్థితి అయినటువంటి పరబ్రహ్మను చేరుకోమని ఈ నామం యొక్క అంతర్గత సందేశం. అజ్ఞాన వర్జిత, స్వభావ భాషిత, జ్ఞాన ప్రకాశిత, తత్వార్థ శోభిత, మంత్రార్థ కీర్తిత ఆ పరమేశ్వరే. భావము అభావముల చేత విడువబడినది దేవి అనుడి కింద నామం. భావాభావ వివర్జిత అనే నామం అంటే ఉండడం ఉండకపోవడం కూడా రెండూ లేనిది అని అర్థం. ఆ రెండు స్థితులకి అతీతమైనది. వాక్కులకి మనసుకి అందరి స్థితిలో ఉన్నది. జగత్తుకి మాయకి అతీతమైనది. నిర్గుణ బ్రహ్మస్వరూపిణి, సగుణ చైతన్య రూపిణి అని అంతరార్థాలు ఉన్నది ఆ నామంలో. ఈ భావాభావ స్థితులు అర్థం కావాలంటే తర్కశాస్త్ర జ్ఞానాన్ని సాయం తెచ్చుకోవాల్సిందే. మానసిక సంకల్పాలకి, అవిద్యామూలకమైనటువంటి మాయా భావనలకి అతీతమైనటువంటి శుద్ధ సత్వ నిర్గుణ స్వరూపిణి అనేటువంటి ధ్వని వినిపిస్తుంది నిశ్చితంగా పరిశీలిస్తే ఆ నామాన్ని. అన్నిటికీ అతీతమైన స్థితిగా ఉన్నటువంటి దేవి ఏ విధంగా భక్తుల చేత సేవింపబడుతోందో చెబుతోంది వచ్చే నామం. సుఖారాధ్య అనే నామం. ఈ సుఖారాధ్య అనే నామానికి అర్థం సుఖముగా ఆరాధించబడేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం భావోత్సాహ సుపూజితేన సుముఖైర్యానంద సంపత్ప్రదా పత్రం పుష్పఫలం జలాన్ సమర్పిత మహానందే ప్రసన్నా సదా సర్వాత్మార్పణ కార్యకారణ సుఖారాధ్య సమారాధ్యయా సంకల్పేన సమస్త సిద్ధి వరదా సిడ్నీపురీ శారదా. అంటే భావోత్సాహ సుపూజితేన సుముఖైర్యానంద సంపత్పద అన్నారంటే ఉత్సాహంతో నిండినటువంటి భావం చేత పూజించినంత మాత్రానే ఆనందము సంపదలు ప్రసాదించేది అని. అలాగే పత్రం పుష్పఫలం జలాన్ సమర్పిత మహానందే ప్రసన్నా సదా అన్నారంటే పత్రం పుష్పం ఫలం తోయం సమర్పించినంతనే మహానందపడిపోయి ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేది అని. సర్వాత్మార్పణ కార్యకారణ సుఖారాధ్య సమారాధ్యయా అన్నారంటే అన్నిటినీ ఆత్మార్పణగా సమర్పించి చేసేటువంటి కార్యాలకి కారణమై సుఖముగా ఆరాధించబడేది. అలాగే సంకల్పేన సమస్త సిద్ధి వరదా అన్నారంటే సంకల్పం మాత్రం చేతనే అన్ని సిద్ధుల్ని కూడా అనుగ్రహించేటటువంటి ఈశ్వరి అని. ఎక్కువ భేషజాలు లేకుండా సామాన్య స్థాయిలో సుఖమైన విధంగా ఆరాధించిన దేవి ఆనందిస్తుంది అని దీని యొక్క అర్థం. అంటే అసలు ఉండవలసినటువంటి చిత్తశుద్ధి, త్యాగబుద్ధి, శ్రద్ధ, సమర్పణాశక్తి ఇవన్నీ కూడా ఉంచుకొని వీటితోటి దేవిని కనుక ధ్యానం చేస్తే
సంతోషించి అనుగ్రహిస్తుంది అనేది యొక్క భావం. ఐహికంలో కొన్ని కష్టాలని బాధల్ని కలిగించి చివరకు మోక్షాన్ని ఇచ్చేవి కొన్ని ఉపాసనలు, ధ్యాన ప్రక్రియలు. ఐహికమైన సుఖాలను ఇస్తూ కూడా తక్కువ శ్రమతో సుఖంగా ఆరాధించడానికి యోగ్యమైన దేవి అని దీని యొక్క భావం. అంటే కఠినమైన నియమనిష్టలు, ఉపవాసాలు, యోగ సాధనలోని అష్టాంగాలు, శారీరక కష్టాలు, హఠయోగాలు, ఇలాంటివన్నీ కూడా భేషమైన ఆచారాలు, ఇలాంటివన్నీ ఏమీ లేకుండా కూడా ఉపాసించదగిన దేవి అని కుర్మపురాణంలో చెప్పబడింది. అంటే సులభంగా లభించేటువంటి పత్రం, పుష్పం, ఫలం వీటితోటి వాటిని భావనామాత్రంగా కూడా సమర్పిస్తూ సులభ రీతిలో భక్తితో చేసేటువంటి మానసిక ధ్యానంతోనే ఆనందించే దేవి అని అర్థం. ఇక భావనోపనిషత్ ప్రకారం పూజా ద్రవ్యాలు ఏమీ అవసరం లేకుండా భావనతో అంతర్యాగమైన ధ్యానంతోనే ఆరాధింపదగిన దేవి అని చెప్పబడింది భావనోపనిషత్తులో. సుఖంగా ఆరాధన చేయడం అంటే ఇతర చింతలు లేకుండా అంతటా దేవితత్వాన్నే దర్శిస్తూ ధ్యానిస్తూ ఉండడం, ఆ విధంగా ఆరాధించబడే దేవి అని కూడా భావం. శ్రీ విద్యా సాధనలో శివశక్తి సంయోగం ఆ భావంతో కనుక చేసే ధ్యానం వల్ల కలిగే సుఖానుభవం ద్వారా దేవి ఉపాసన జరుగుతుంది కనుక అది సుఖస్వరూపం అనబడుతుంది. ఆ సుఖస్వరూపమైన మార్గంతో ఆరాధించబడేది అంటే శ్రీ విద్యా క్రమంలో ఆ సుఖస్వరూపంగా ఆరాధించబడే దేవి అని అర్థం. ఇక సుఖం రెండు రకాలు, ఒకటి ఐహిక సుఖం, రెండవది బ్రహ్మసుఖం. ఐహికమైనటువంటి కలిగే సుఖాలతోటి ఆరాధించబడేది అని ఒక అర్థం. అలాగే బ్రహ్మం కోసం, బ్రహ్మానందం కోసం ఆరాధించదగినది దేవి అని మరొక అర్థం. వీటిని మించినటువంటి అర్థం మరొకటి ఉంది ఇందులోను. సు అంటే చక్కగా, ఖ అంటే ఆకాశం, ఆరాధ్య అంటే పూజింపదగినది. అంటే ఆకాశమే బ్రహ్మగా చక్కగా పూజింపదగినది అని అర్థం. ఈ ఆకాశం మొట్టమొదటి నాద కాల స్వరూపమైనది. ఆ నాదకాలాల నుంచే చైతన్యం, ఆ చైతన్యము నాదకాలాల నుంచి త్రిగుణాలు, పంచభూతాలు, 36 తత్వాలు, వాటి ద్వారా సమస్త సృష్టి ఏర్పడింది. యోగ సాధనలో దేహంలో ఉన్నటువంటి తత్వాలని ఒక్కొక్క దాన్ని వదిలించుకుంటూ చివరికి ఆకాశతత్వంలో లయమైన స్థితి అయినటువంటి తురియ స్థితిలో ఆకాశ స్వరూపిణిగా దేవిని ఆరాధించడం తురియ ఆరాధన అనబడుతుంది. ఇది ధారాకాశానికి పైన ఉన్నటువంటి అసలైన ఆకాశ మండలం దగ్గర చేయబడిన ఆరాధన. అదే సుఖారాధ్య అంటే ఆ ఆకాశం దగ్గర ధ్యానించదగినది అని అర్థం. ఇది రహోయాగంలో అంటే 4 యాగాల్లో ఉన్నటువంటి మూడో యాగం రహోయాగానికి సంబంధించినటువంటి రహస్యం ఇది. నిర్గుణమైనటువంటి పరబ్రహ్మని ధ్యానించడం చాలా కష్టం. సగుణమైన స్వరూపాన్ని ఆరాధించడం సులభం, అంటే సుఖకరం కూడాను. ఈ హఠయోగాల వంటి ప్రయాసంతో కూడిన ఉపాసన కాకుండా భక్తి శ్రద్ధలతో సగుణమూర్తిగా ఆరాధించదగిన దేవి అని దీని యొక్క భావం. అదే భావాన్ని భగవానుడు భగవద్గీతలో కూడా చెప్తాడు. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప అంటాడు. అంటే సగుణోపాసనే చేయని ఆయన అదే సులభమైనది, అదే సుఖకరమైనది అని భావం. అలాగే ఇదివరకు చెప్పినటువంటి రహోయ క్రమారాధ్య అనేటువంటి నామం భావం కూడా ఇక్కడ అన్వయమవుతుంది. సుఖంగా ఆరాధించబడే దేవి అని ఈ నామం యొక్క భావం. తక్కువ శ్రమతో సులభ రీతిలో భక్తితో చేసేటువంటి మానసిక ధ్యానంతోనే ఆనందించేది, సగుణ స్వరూపంగా ఉపాసించదగినది, భావనతో అంతర్యాగమైనటువంటి ధ్యానంతో ఆరాధింపదగినది, చిత్తశుద్ధి, శ్రద్ధ, త్యాగబుద్ధి, సమర్పణాశక్తి వీటితో చేసేటువంటి ఆరాధనకి ఆనందించేది, సుఖస్వరూపమైన మార్గంతో అంటే శ్రీ విద్యా క్రమంలో ఆరాధించబడేది, బ్రహ్మం కోసం ఆరాధించబడేది అనేటువంటి విస్తృత భావాలు కలిగింది ఈ నామం. శ్రమతో నిండినటువంటి యోగ ప్రక్రియలతో కఠోరమైనటువంటి నియమనిష్టలతోనే కాకుండా సుఖకరమైనవి సులభంగా ఆచరించదగినటువంటి భక్తి ధ్యాన సాధనాల ద్వారా దేవిని సేవించవచ్చని, దేవి ఆ భక్తి శ్రద్ధ ధ్యానాలకి తృప్తి చెందుతుందని అంతర్గత భావం. భక్తి భావారాధ్య, శ్రద్ధ రూపాఢ్య, ధ్యాన సంవేద్య, జ్ఞాన తత్వాధ్య, మానసారాధ్య ఆ పరమేశ్వరే.
సులభంగా సుఖంగా ఆరాధించబడే దేవి అన్నటువంటి కింద నామం సుఖారాధ్య అనే నామం గొప్పలు, శారీరక కష్టాలు, భేషమైన ఆచారాలు వంటివి, అలాగే కఠోరమైనటువంటి నియమనిష్టలు లేకుండా కూడా ఉపాసించదగ్గది. భక్తితో చేసేటువంటి మానసిక ధ్యానంతోనే సదా ఆనందించేది. సులభమైనటువంటిది సుఖకరమైనటువంటిది అయినటువంటి సగుణోపాసనకు సంతసించేది అని విశేష భావాలు కలిగింది ఆ నామం. అసలు ఉండవలసినటువంటి చిత్తశుద్ధి, త్యాగబుద్ధి, భక్తి, శ్రద్ధ, మా సమర్పణ శక్తి వీటితోటి మానసికంగా ధ్యానం చేసినా కానీ సంతోషించి అనుగ్రహిస్తుంది దేవి అనేటువంటి శాస్త్ర పురాణాల సారాంశమే ఈ నామం. భక్తి శ్రద్ధలతో చేసేటువంటి ఆరాధనకి సంతోషించే దేవి భక్తుల్ని అనుగ్రహించే విధానాన్ని సూచిస్తోంది రానున్నటువంటి నామం శుభకరి అనే నామం. శుభకరి అంటే శుభాలను కలిగించేది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సౌభాగ్యప్రద సర్వసౌఖ్య శుభభోగానేక సంపత్కరీ త్వద్భక్తేతు సమస్త పుణ్యమైతత్కార్యాణి శోభంకరీ జ్ఞానాద్భాస మనోవికాస కలితానంద ప్రభావాత్కరీ భక్తాభీష్టప్రదేశ్వరీ శుభకరీ సిడ్నీపురీ శారదా. సౌభాగ్యప్రద సర్వసౌఖ్య శుభభోగానేక సంపత్కరీ అన్నారంటే సకల సౌభాగ్యాలు, శుభాలు, అనేకమైన భోగాలు, సంపదలతో కూడినటువంటి సౌభాగ్యాన్ని ఇచ్చేది. త్వద్భక్తేతు సమస్త పుణ్యమైతత్కార్యాణి శోభంకరీ అన్నారంటే తన భక్తులకి పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటి కార్యాలను ప్రోత్సహించేది. జ్ఞానాద్భాస మనోవికాస కలితానంద ప్రభావాత్కరీ అన్నారు. జ్ఞానంతో వికసించినటువంటి మనసుకి ఆనందానుభూతిని కలిగించేటువంటి ప్రభావం కలిగినది. భక్తాభీష్టప్రదేశ్వరీ శుభకరీ అన్నారంటే భక్తుల కోరికలను తీర్చడంలో అందరికన్నా ఉన్నతమైనది, శుభాలను ప్రసాదించేటువంటి ఈశ్వరి అని. శుభం అంటే మంగళప్రదమైన ఫలితము అని అర్థం. అంటే సుఖాలు, భోగాలు, సంపదలు, ఇటువంటి అన్ని సౌభాగ్యాలతో కూడినటువంటి సకల శుభాలని, మంగళకరమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తుంది దేవి అని అర్థం. భక్తులకి శుభ సంకల్పాలను కలిగించి వారి చేత వారికే శుభములనిచ్చే కార్యాలను చేయించేది అని కూడా భావం. అలాగే శుభకరి అంటే శుభములైనటువంటివి, మంగళకరమైనటువంటి చేతులు కలిగింది. కళ అంటే చేతులు అర్థం. శుభమైనటువంటి చేతులు కలిగినది అని కూడా అర్థం వస్తుంది. ఇంట్లో శుభాలను కలిగిస్తుంది అంటే దుఃఖ శోకాది భయాలు తొలగిస్తుంది, చతుర్విధ పురుషార్థాలని ప్రసాదిస్తుంది, ధర్మాధకామ మోక్షాలను ప్రసాదిస్తుంది, కర్మబంధాలను నశింపజేస్తుంది అని భావం. అన్ని శుభాల్లోనూ కూడా గొప్పదైన శుభము, మహత్తరమైన సుఖము దేవిని పొందడం చేత మరో శుభము, ఇంకో సుఖము అవసరం లేదో అటువంటి శుభాన్ని అంటే బ్రహ్మానందాన్ని ఇచ్చేది కనుక దేవి శుభకరి అని పిలువబడుతుంది. ఇక యోగశాస్త్రపరంగా చూస్తే తుర్యాతీతమైన స్థితి అంటే ఈ షట్చక్రాలు దాటిన తర్వాత కుండలిని శక్తి శాస్త్రాలను దాటిన తర్వాత తుర్యాతీత స్థితి కనుక చేరడాన్నే ఉత్తమోత్తమైన శుభమే. అక్కడ ఆ స్థితిలో ఆ సమాధి స్థితి అంటారు. ఆ స్థితిలో శివశైత్యైక్య రూపిణిగా దేవి పరంజ్యోతిగా పరమాత్మ స్వరూపిణిగా దర్శనమిస్తుంది. కాబట్టి అదే పరమ సుఖమైనది, పరమ శుభమైనది. కాబట్టి ఆ స్థితిని ప్రసాదించే దేవి అని దీని యొక్క భావం. అంటే ఆ స్థితి కలిగినటువంటి సాధకుడు శుభస్వరూపుడు, సాక్షాత్తు దేవీ స్వరూపుడు అవుతాడు. కనుక శుభకరి అంటే అటువంటి శుభమైన స్థితిని కలిగించేది, లేదా అటువంటి శుభమైనటువంటి స్థితి కలిగిన వారిని తయారు చేసేది అని అర్థం. శుభాలను కలిగించే దేవి అని నామ యొక్క భావం. మంగళకరమైన ఫలాలని, బ్రహ్మానందాన్ని, తుర్యాతీత స్థితిని, పురుషార్థాలని ప్రసాదిస్తుంది, కర్మబంధాలను తొలగిస్తుంది, భక్తుల చేత శుభమైనటువంటి అనేక కార్యాలను చేయిస్తుంది దేవి అని విస్తృతమైన భావాలు కలిగింది ఈ నామం. ఐహిక సుఖభోగ సంపదలు, ఐశ్వర్యాలతో పాటుగా ఆముష్మిక శుభం అయినటువంటి మోక్షాన్ని కూడా ఇస్తుంది అని అంతర్గత భావం ఉంది ఈ నామంలో. సకల శుభకరి
సకల సుఖకరి, సర్వైశ్వర్యకరి, సర్వార్థ సుకరి, తత్వభావాంకురి, జ్ఞానైక్య మోక్షంకరి ఆ పరమేశ్వరే. సకల శుభాలను కలిగించే దేవి అన్నటువంటి కింద నామం శుభకరి అనే నామం భక్తులకి శుభమైనటువంటి సంకల్పాలు కలిగించి వారికి శుభాదించేటువంటి కార్యాలను చేయించేది, ధర్మార్థ కామమోక్షాలైనటువంటి పురుషార్థాలను ప్రసాదించేది, సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మానందాన్ని కలిగించేది, యోగంలో ఉత్తమోత్తమైనటువంటి శుభము అంటే తుర్యాదీన స్థితిని అనుగ్రహించేది అనేటువంటి వివిధ విశేష భావాలు అందించింది ఆ నామం. సర్వశుభస్వరూపిణి, సర్వమంగళకారిణి, సౌభాగ్య సంపత్కారిణి, పురుషార్థ ప్రదాయిని, యోగజ్ఞాన విలాసిని, బ్రహ్మానంద ప్రసాదినిగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. శుభస్వరూపుడైనటువంటి దేవి భక్తులకి ఆ శుభాలని ఎలా అనుగ్రహిస్తుందో చెబుతోంది వచ్చే నామం శోభనా సులభాగతి అనే నామం. ఈ నామానికి శోభనా సులభాగతి అనే నామానికి అర్థం శుభములు శోభనములైనటువంటి వాటిని పొందడానికి సులభమైన మార్గమైనది. అంటే సులభంగా శోభనాలను ప్రసాదించేది, మోక్షాన్ని సులభంగా సాధించడానికి తగిన మార్గమైనది అని దీని యొక్క భావం. దీని యొక్క భావార్థ శ్లోకం ధర్మార్థాధిక పురుషార్థ సులభాన్ సంలభ్య త్వత్సేవితాన్ త్వయ్యర్చన్యత సర్వసిద్ధి ప్రదత ఔనత్య మోక్షప్రదా శోభామాన సువాసిని పరివృత సౌలభ్య సాయుజ్యదా సర్వశోభన సస్సులభ్యగతిదా సిడ్నీపురీ శారదా. అంటే ధర్మార్థాధిక పురుషార్థ సులభం సంలభ్య త్వత్సేవితాన్ త్వయ్యర్చన్యత సర్వసిద్ధి ప్రదాయ ఔన్నత్య మోక్షప్రదాన. అంటే తనను సేవించినంత మాత్రాన ధర్మము అర్థము అనేటువంటి పురుషార్థాన్ని సులభంగా లభ్యమయ్యేటట్లు చేసేది, సర్వసిద్ధులు ప్రసాదించేది, అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించి సులభంగా అనుగ్రహించేది కూడాను. అలాగే శోభామాన సువాసిని పరివృత సౌలభ్య సాయుజ్యదా అన్నారు. అంటే తేజస్సుతో నిండినటువంటి సువాసనలతో పరివేష్టింపబడి ఉండేది. సర్వశోభన సస్సులభ్య గతిదా అన్నారంటే సకల శుభాలు శోభనాలు అయినటువంటి వాటిని పొందడానికి సులభమైనటువంటి మార్గమైనటువంటి ఈశ్వరి అని. ఆవిడే మార్గంట, సులభమైన మార్గంట ఆవిడ. జీవునికి అవసరమైనవి వేటి ద్వారా జీవిత ధ్యేయమైనటువంటి ముక్తిని సాధించవచ్చునో వాటిని శోభనాలు అంటారు. అవి ధర్మార్థ కామమోక్షాలైనటువంటి పురుషార్థాలు. ఆ పురుషార్థాలను పొందడానికి సులభమైన మార్గం దేవి అని అర్థం. అంటే దేవిని ఆరాధిస్తే ఈ పురుషార్థాలనే శోభనాలని సులభంగా పొందవచ్చును అని భావం. ఈ శోభనములతో నిండి సౌందర్య స్వరూపిణైనటువంటి సువాసనుల చేత సులభంగా పొందబడేది అని కూడా భావం. అన్నిటికంటే ఉన్నతమైనది అత్యంత శోభనమైనది మోక్షం. ఆ మోక్షాన్ని సులభంగా సాధించడానికి మార్గం సుగమమైన మార్గం కలది దేవి అనే భావం. కోర పురాణంలో దేవే సర్వభూతాలకి గతులందు ఉత్తమ గతి అని చెప్పబడింది. అంటే గతి అంటే మార్గము, దిశ, జ్ఞానము, యాత్ర, ఉపాయము అనేక అర్థాలు ఉన్నాయి విశ్వకోశంలో. అంటే మోక్షానికి సులభమైన మార్గము, సులభమైన ఉపాయము, మోక్ష జ్ఞానము, ఆ మోక్షము దిశ అన్నీ దేవియే అని దీని యొక్క భావం. అలాగే శోభన శోభమాన కళ్యాణ అని శృతి వేదం చెబుతూ ఉంటుంది. అంటే భక్తులకి ప్రపన్నులకి శోభను సమకూర్చేది అని అర్థం. సగుణోపాసనకి మంత్ర జప పూజా స్తోత్ర ధ్యానాలకి సులభంగా లభ్యమయ్యేది దేవి అని దీని యొక్క భావం. మంత్రశాస్త్రపరంగా చూస్తే ఇంకో విశేషమైనటువంటి అర్థం కనపడుతుంది ఇక్కడ. శోభన అంటే శ అంటే శుద్ధతత్వం, ఓ అంటే నాదాగ్నిగా మారి భా అన్నటువంటి పరంజ్యోతిగా రూపం దాల్చింది శోభన అని అర్థం. అలాగే సు అంటే విశ్వగర్భ అనేటువంటి సావిత్రి స్వరూపం, లా అంటే పాంచభౌతిక వసతిగా ఉన్నటువంటి భా అంటే జ్యోతి, గతి అంటే శరణ్యం అనే అర్థంలో ఆ సావిత్రి పరంజ్యోతి స్వరూపమైన దేవియే అందరికీ శరణ్యము అని దీని యొక్క భావం. శోభనా సులభాగతి అంటే మంత్రశాస్త్ర ప్రకారం అంత అర్థం ఉంది. అంటే
ఆ పరంజ్యోతి స్వరూపమైనటువంటి దేవియే అందరికీ శరణ్యము అని చెప్తామే. ఆ పరంజ్యోతిని పొందడానికి, దర్శించడానికి మళ్ళీ ఆ దేవియే సులభమైన మార్గము అని కూడా భావం. శోభన అంటే అన్ని విధాలైనటువంటి తేజస్వరూపిణి, జ్యోతులకే పరంజ్యోతి, జ్యోతిషాం జ్యోతి అని అర్థం. ఆమె సంపూర్ణమైనటువంటి శుభస్వరూపం, సర్వమంగళ, అనంత మహాశ్రీ అని శ్రీ విద్యాపరమైనటువంటి అన్వయం. ఆ జ్యోతి స్వరూపిణిని చేరడానికి, దర్శించడానికి మళ్ళా దేవియే సులభమైన మార్గము అని దీని యొక్క భావం. సులభాగతి అంటే లయస్థితిని సులభంగా కలిగించే మార్గం అంటే పంచదశి మంత్రం అని అర్థం. గతి అంటే పంచదశి, ఆ పంచదశి మంత్రం లయమైనటువంటి షోడశి అని అర్థం. అంటే మోక్షానికి మార్గమైనటువంటి లయస్థితిని కలిగించేది షోడశి మహామంత్రం అని ఇందులో రహస్యమైనటువంటి శ్రీ విద్యాపరమైన అర్థం ఉంది ఇందులో. అలాగే శోభన సులభాగతి అనే నామాన్ని శోభన, అసులభ, అగతి అని విభజన చేస్తే శోభన, అసులభ అనే పదానికి పొందశక్యం కానిది అని అర్థం. అగతి అంటే వచ్చు రావడం, గతి అంటే వెళ్ళడం, అగతి అంటే వచ్చు రావడం అంటే తిరిగి జన్మం కలగడం అని అర్థం. అనే అర్థంలో దేవి వలన పొందశక్యం కానిటువంటి తిరిగి జన్మం కలగడం దుర్లభము అంటే పునర్జన్మ రాదు, జన్మరాహిత్యాన్ని కలిగించేది అనేటువంటి భావం వస్తుంది. ఆ భావం కూడా ఎంతో ఉదాత్తంగా ఉంది ఇందులో. శోభనా సులభాగతి అనే నామంలో అంతటి ఉదాత్తమైన భావం ఉంది. అలాగే మంత్రశాస్త్ర రహస్యాలు కూడా ఉన్నాయి ఇందులో. బ్రహ్మాండ పురాణంలో యస్య నోపస్థ్యం జన్మ యదివా శంకర స్వయం తేనైవ లభ్యతే విద్య శ్రీమత్ పంచదశాక్షరీ అని చెప్పబడింది. అంటే సాక్షాత్తు శంకరుడు అయినా కానీ ఎవరికి పునర్జన్మ లేకుండా ఉంటుందో వారికే పంచదశి మంత్రోపాసన లభ్యమవుతుంది అని అర్థం. అంటే పంచదశి మంత్రోపాసకునికి పునర్జన్మ లేదు, మోక్షమే కలుగుతుంది అనేటువంటి భావం. అలా జన్మరాహిత్యాన్ని కలిగించేటువంటి మంత్రరాజమైనటువంటి పంచదశి మంత్ర స్వరూపిణి దేవి అని కూడా దీని యొక్క భావం. అలాగే భగవద్గీతలో భగవాన్ అంటాడు కదా, అనన్యాస్యంద ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు. అంటే ఇతరుల మీద దృష్టి లేకుండా నన్నే ధ్యానిస్తే నేను వారి యొక్క యోగక్షేమాలను వహిస్తాను అని భావం. అంటే మనసుని ఏకాగ్రతతో నిలిపి ధ్యానిస్తే దేవిని సులభంగా పొందవచ్చును. శోభనా సులభాగతి ఏంటి అర్థం అని భావం కూడా ఉంది ఇందులో. ఈ నామాన్ని కొందరు శోభనాగతి, సులభాగతి అని రెండుగా విభజించారు. ఇంకా కొందరు అయితే శోభన, సులభ, గతి అని కూడా మూడు నామాలుగా చెప్పారు దీన్ని. కానీ ఎక్కువ మంది పండితులు, వివరణకర్తలు, భాష్యకారులు కూడా సూచించినట్లుగా ఒకే నామంగా గ్రహించడం జరిగింది ఇక్కడ. శోభనాలను పొందడానికి సులభమైన మార్గం దేవి అని నామం యొక్క భావం. ధర్మార్థ కామ మోక్షాలైనటువంటి చతుర్విధ పురుషార్థాలని పొందడానికి సులభమైన మార్గము, మోక్షానికి సులభమైన మార్గము, ఉపాయము, జ్ఞానాన్ని ప్రసాదించేది, మోక్షానికి మార్గమైనటువంటి లయస్థితిని కలిగించే షోడశి మహామంత్ర స్వరూపము, జన్మరాహిత్యాన్ని కలిగించేది, సగుణోపాసనకి సులభంగా లభ్యమయ్యేది అని విస్తృతమైన భావాలు ఉన్నాయి ఈ నామంలో. అలా శుభాలను అనుగ్రహించేటువంటి దేవి తన భక్తులచే సులభంగా పొందబడుతుంది అని సూచనా విశేషం ఈ నామంలో. ఈ లలితానామాల్లో శోభన అనే పదం 3 సార్లు వస్తుంది. ఇంతకుముందు సుముఖి, నన్ని, సుభ్రు, శోభన, సురునాయిక అనే చోట వస్తుంది. అలాగే సువాసంచన ప్రీత, ఆశోభన, శుద్ధమానస అనే దాంట్లో 972 నామం అక్కడ కూడా ఈ పదం వచ్చింది. అంటే దేవి మంగళప్రదాయిని, సౌందర్యవతి అని భావం. అలా ఈ పదాన్ని ఇన్నిసార్లు పాడటంలో అర్థం దాని లక్షణాలు దేవికి అన్నీ ఉన్నాయి, ఆ లక్షణాలు విశిష్టమైన లక్షణాలు అని చెప్పడమే అనమాట. ఏ నియమనిష్టలతో అవసరం లేకుండా సుఖంగా త్రికరణ శుద్ధితో ఆరాధిస్తే దేవి సర్వశుభాలను ప్రసాదిస్తుందని, భక్తుల కోరికలను తీర్చి వారికి ముక్తి మార్గాన్ని సులభంగా కలిగిస్తుంది అని ఈ 3 నామాల సారాంశం. సుఖారాధ్య, శుభకరి, శోభన, సులభాగతి అనేటువంటి ఈ 3 నామాల యొక్క సారాంశం అది. ఆ సూక్ష్మ జ్ఞానాకృతి, మంత్ర శక్తిర్యుతి, శుద్ధ తత్వాన్నుతి, సులభ ముక్తిర్గతి, నిత్య సత్యాకృతి ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.